నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వద్దురా అంటే వెళ్ళి గోతులైన పడతారు. వారికి జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అయితే చెప్తాను. అండ్ రీసెంట్ టైమ్స్లో ఇది చాలా బాగా వైరల్ కూడా అవుతుంది, పాస్ట్లో వైరల్ అయింది, ప్రజెంట్ ఉంది. అండ్ నేను చెప్పబోయే టాపిక్ గురించి కూడా చాలా వరకు అందరికీ తెలుసు, ఒక అవగాహన ఉంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అవగాహన లేకపోతే క్లియర్ కట్గా చూడండి. ఇది రియల్ టైం ఎక్స్పీరియన్స్లో జరిగింది. మా ఫ్రెండ్ గారికి ఒక పెన్ డ్రైవ్ దొరికిందనే ఉద్దేశంతో దాంట్లో ఏముందని చూద్దామని ఆరాటంతో వాడు వాళ్ళ ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకున్నాడు. కనెక్ట్ ఏమైంది, బూమ్, కొన్ని సెకండ్స్లోనే ఆటో రూబూట్ అయితే అయిపోతుంది ల్యాప్టాప్. రీజన్ ఏంటో వాడికి అర్థం కాలేదు. చాలా రీసెర్చ్ చేసి ఛార్జింగ్ పెట్టారు, ఆఫ్ చేసి ఆన్ చేశారు, వెంటనే రీబూట్ అయిపోతూ ఉంది ఆటోమేటిక్గా. సో విషయం ఏంటంటే నా దాకా వచ్చింది, ఇదిరా పరిస్థితి ఇలా జరిగిందంటే అప్పుడు నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే వారికి దొరికిన ఏదైతే పెన్ డ్రైవ్ ఉందో ఆ పెన్ డ్రైవ్ అనేది ఇంటెన్షనల్గా ఒక వైరస్ మాల్ని అయితే ఇన్స్టాల్ చేశారు. దానివల్ల ఆటో రీబూట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళ ల్యాప్టాప్ పరిస్థితి ఏందిరా భయ్ అంటే షోరూమ్ తీసుకెళ్తే బోర్డు మార్చుకోవాలని చెప్పారు. మార్చుకోవాలని చెప్పి వేరే పర్సన్ ఎవరైతే ల్యాప్టాప్ రిపేర్ చేసే పర్సన్ దగ్గర తీసుకెళ్తే ఆ పర్సన్ ఏం చెప్పారంటే ఖచ్చితంగా మనం దీన్ని బోర్డుని చేయొచ్చు, బట్ కొంచెం టైం కావాలి, ఎక్స్ట్రా మార్వెల్ అయితే ఇన్స్టాల్ అయిందిగా వగేరా అయితే చెప్పారు, ప్రయత్నిస్తున్నారు. అంతా పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ఫ్లిప్పర్ జీరో గురించి అయితే మాట్లాడుకుందాం, అలాగే ఆ పెన్ డ్రైవ్ గురించి కూడా అయితే మాట్లాడుకుందాం. ఫ్లిప్పర్ జీరో మీరు చాలామంది ఉంటారు, హ్యాకింగ్ గురించి ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు చాలా వరకు ఈ మాట అయితే ఉండే ఉంటారు, ఫ్లిప్పర్ జీరో అనే మాటని. ఈ ఫ్లిప్పర్ జీరో ద్వారా మనం దాదాపు ఎలక్ట్రానిక్ డివైస్ అంటే ఎలక్ట్రానిక్ డివైస్ బోర్డులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ మనం మెయింటైన్ చేయొచ్చు. అంటే ఇండైరెక్ట్గా హ్యాక్ చేయొచ్చు అనుకోండి ఆ ఒక్క మెటీరియల్ ద్వారా. ఆ మెటీరియల్ కూడా ఎక్కడ దొరికిద్ది ఈ వీడియో అంతా చూడండి. ఖచ్చితంగా చాలామంది అడిగేది ఏంటంటే ప్రీవియస్ వీడియోలో కూడా ఫ్లిప్పర్ జీరో మేము కొనాలనుకుంటున్నాం, అది ఎక్కడ దొరికిద్ది, వెబ్సైట్ ప్రొవైడ్ చేయండి అని అంటున్నారు. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వెబ్సైట్ ఎవరికీ దొరుకుతులేదు. నాకు ఆ వెబ్సైట్ దొరికింది, క్లియర్గా వీడియో మొత్తం వినండి, దానికి సంబంధించిన లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, ఎక్కడ ప్రొవైడ్ చేశానో కూడా వీడియోలో చెప్తాను. సో ఫ్లిప్పర్ జీరో ద్వారా ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా హ్యాక్ చేయొచ్చు. మొబైల్ కానీ, బైక్ని కానీ, కార్ని కానీ, ఏ ఎలక్ట్రానిక్ డివైస్, ల్యాప్టాప్ కానీ, టీవీని కానీ, లేదంటే ఏ సెక్యూరిటీ గాడ్జెట్నైనా కానీ, ఏ సెక్యూరిటీ దాన్నైనా కానీ ఈజీగా మనం హ్యాక్ చేయొచ్చు. జనరల్గా హ్యాకింగ్ అంటే పెద్ద కోడింగ్ ఉండాలి, కోడింగ్ డిటెక్ట్ చేయాలి, ఏదైతే మనం హ్యాక్ చేయాలనుకున్నా దాని కోడింగ్ కూడా డిటెక్ట్ చేసి రెండు మిక్స్ చేయాలి, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. బట్ ఈ ఫ్లిప్పర్ జీరో ద్వారా ఇది చాలా సింపుల్గా ఉంటుంది, క్యారీ చేస్తాకి చాలా యూజీ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ ఇంకో విషయం, ఇది ఎక్కడైనా చూసారంటే పోలీసులు ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ కూడా చేస్తారు. ఈ ఫ్లిప్పర్ జీరో ద్వారా ఏమేమి చేయగలమో 2-3 ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఒక మొబైల్ ఉందనుకోండి, మీ ఫ్రెండ్ మొబైల్లో లేక మీ గర్ల్ ఫ్రెండ్ మొబైల్లో, ఆ మొబైల్లో ఉన్న డేటా మీరు చూడాలనుకుంటే ఆ ఫ్లిప్పర్ జీరోని జస్ట్ మనం అలాగే సంబంధించిన మొబైల్లో ఇన్సెట్ చేస్తే చాలు, ఆటో పెన్ డ్రైవ్ అని చెప్పి ఫ్లిప్పర్ మోడ్లో ఒక సెట్టింగ్ ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా పాస్వర్డ్ని రీసెట్ చేస్తూ ఉంటుంది. ఆ పాస్వర్డ్ రీసెట్ ద్వారా ఆ ఫోన్ అన్లాక్ చేయొచ్చు. అండ్ విత్ ఇన్ ఫ్రాక్షనల్ సెకండ్స్లో ఏదైతే మన మొబైల్ ఉందో ఆ మొబైల్ యూఎస్బీలో ఉన్న డేటా మొత్తం వెంటనే సెకండ్స్లోనే ఆ ఫ్లిప్పర్ జీరో అనేది తీసుకుని సేవ్ చేసుకుంటుంది. అండ్ రెండో థింగ్, ఈ ఫ్లిప్పర్ జీరో ద్వారా ఏ డెబిట్ కార్డ్నైనా కానీ లేదా ఏ క్రెడిట్ కార్డ్నైనా కానీ చాలా ఈజీగా మనం సేవ్ చేసుకోవచ్చు డేటాని అయితే. జనరల్గా ఇప్పుడున్న క్రెడిట్ కార్డ్ ప్రతి ఒక్కరికి వైఫై ఎనేబుల్ అయితే ఉంది. మీకు వైఫై ఎనేబుల్ అంటే చెప్తాను. జస్ట్ మనం షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు, ఏ రిలయన్స్ స్పెన్సర్లోకి వెళ్ళినప్పుడు జస్ట్ ఆ మిషన్ మీద ట్యాప్ చేసే చాలు, ఆటోమేటిక్గా మనకి అమౌంట్ అయితే డెబిట్ అయిపోద్ది. అలాగే ట్యాప్ అండ్ గో సెట్టింగ్స్ ఉండడం వల్ల ఈజీగా ట్యాప్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఈ ఫ్లిప్పర్ జీరోని జస్ట్ దాని మీద ట్యాప్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా దాని డేటా అనేది సేవ్ అయ్యింది. ఆ ఫ్లిప్పర్ జీరో ద్వారా మనం ఏ షాపింగ్ మాల్లోకి వెళ్ళి ఆ ఫ్లిప్పర్ జీరోని యూజ్ చేసుకుని ఆ క్రెడిట్ కార్డ్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఎవరి క్రెడిట్ కార్డ్ అయినా కానీ ఆ ఫ్లిప్పర్ జీరోని జస్ట్ టచ్ చేస్తే చాలు, ఫ్రాక్షనల్ సెకండ్స్లో డేటా సేవ్ అయిపోద్ది. అండ్ ఈ ఫ్లిప్పర్ జీరో ద్వారా బైక్ని అన్లాక్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరు సెక్యూరిటీ అనే పేరుతో తాళం లేకుండా ఒక దాన్ని ఇన్స్టాల్ చేసి ఆటోమేటిక్గా వాళ్ళ ఏదైతే మన కార్ని ఎలాగ అన్లాక్ చేస్తామో అలాగే రకంగా రిమోట్ ద్వారా బైక్ని కూడా అన్లాక్ చేస్తున్నారు. దాన్ని కూడా ఎప్పుడైనా ఒక కార్ని కానీ ఒక బైక్ కానీ అన్లాక్ చేసేటప్పుడు మన దగ్గర ఉన్న రిమోట్ ద్వారా ఆ కార్కి కానీ ఆ బైక్ కానీ ఒక ఫ్రీక్వెన్సీ అయితే వెళ్ళద్దు. ఆ ఫ్రీక్వెన్సీ కూడా ఆటోమేటిక్గా డెబ్లెట్ చేసి ఆ ఫ్లిప్పర్ జీరో సేవ్ చేసుకుంటుంది. దాని ద్వారా మనం ఎప్పుడైనా కానీ దాన్ని మనం హ్యాక్ చేయొచ్చు. ఐ మీన్ బైక్ని కానీ కార్ని కానీ ఫ్లిప్పర్ జీరో ద్వారా స్టార్ట్ చేయొచ్చు. సెక్యూరిటీ జనరల్గా ఫ్లాట్లో కానీ లేక ఎక్కడైనా సెక్యూరిటీ ఉన్న కాడ ఈ ఫ్లిప్పర్ జీరోని యూజ్ చేసి సిగ్నల్ వేవ్ ద్వారా వాళ్ళని ట్రాక్ చేసుకోవచ్చు అండ్ దాన్ని అన్లాక్ కూడా చేసుకోవచ్చు. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ నుండి ఫ్లిప్పర్ జీరో ద్వారా కొంచెం జాగ్రత్తగా ఉండే. చాలా వరకు ఫ్లిప్పర్ జీరో ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా మంది దగ్గర ఉంటుంది ఫ్లిప్పర్ జీరో అనేది.
మీరు ఏ దాన్ని అన్లాక్ చేసినా కానీ ఏదైనా కానీ జాగ్రత్తగా చేసుకోండి. దీనికి సెక్యూరిటీ అంటే ఏం లేదు. అండ్ ఈ ఫ్లిప్పర్ జీరోని రష్యా వాళ్ళు అయితే కనిపెట్టారు. సో ఇది ఫ్లిప్పర్ జీరో సంబంధించి. అండ్ మా ఊరు జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం ఏదైతే యూఎస్బీ ఉందో యూఎస్బీతో ఇంటెన్షనల్గా ముందుగానే దాంట్లో ఒక మాల్వేర్ ఇన్స్టాల్ చేసి ఆ మాల్వేర్ ఇన్స్టాల్ అవుతాం వాళ్ళ ల్యాప్టాప్లో. జనరల్గా ల్యాప్టాప్ అనగా మనం డేటాని అయితే సేవ్ చేసుకుంటూ, ఇప్పుడు నేను ఉన్నాను ఒక ప్రొడక్ట్ని ఆర్డర్ పెట్టాలంటే నా డెబిట్ కార్డ్ డేటా, నా క్రెడిట్ కార్డ్ డేటా అనేది కంప్యూటర్లో మెయిల్ ద్వారా నా దాంట్లో సేవ్ అయి ఉంటుంది. సో ఆ మెయిల్ ఉండటం వల్ల ల్యాప్టాప్కి ఇన్సెర్ట్ చేయగానే ఆ డేటా ఏదైతే ఉందో డేటా మొత్తం ఇండైరెక్ట్గా వాటి చేయకి వెళ్ళిపోద్ది. ఈ రకంగా మా ఫ్రెండ్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అయితే ఇది. సో మీరు ప్రతి ఒక్కడు ఇంటెన్షనల్గా కావాలని చెప్పి మాల్స్లో కానీ లేదంటే ఎక్కడైనా ప్రైవేట్ ప్లేసుల్లో కానీ కావాలనే పెన్ డ్రైవ్లు పడేస్తారు ఇంటెన్షనల్గా. దయచేసి ఆ పెన్ డ్రైవ్ని మీరు మొబైల్కి కానీ ల్యాప్టాప్కి కానీ ఇన్సెర్ట్ చేయొచ్చు. దాన్ని చేస్తే మీ మొబైలే డ్యామేజ్ అయింది, మీ డేటా కూడా చాలా వరకు లాస్ అయింది. ఇప్పుడున్న ప్రపంచంలో డబ్బుల కన్నా విలువైంది డేటా ఒకటి ఉండే చాలు, డబ్బులు ఈజీగా సంపాదించవచ్చు. మీ డేటాని మీరు కాపాడుకోండి, జాగ్రత్తగా ఉండండి. సో ఐ హోప్ మీకు ఈ విషయం, ఈ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఈ విషయాలన్నీ మీకు తెలిసినాయని నేను అనుకుంటున్నా. కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఫ్లిప్పర్ జీరో లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. దాని ద్వారా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ చెప్పాను, లింక్ కూడా ప్రొవైడ్ చేశాను కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా వ్యూస్ లేవు, ఖచ్చితంగా రీచ్ పెంచండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.